అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ మేము దర్శి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించాము. ఏంటంటే మేము ఎంప్లాయ్మెంట్ సెల్ ఏర్పాటు చేశాం దర్శిలో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దర్శి నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారు. మేము ప్రచారం సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఎంప్లాయ్మెంట్ సెల్ ఏర్పాటు చేశాము. ఇది 5 ఏళ్ల పాటు ఒక నిరంతర ప్రక్రియలా జరుగుతూ ఉంటుంది. మేము ప్రతి ఒక్క గడపకి నిరుద్యోగ యువతని, వారి కుటుంబాన్ని టచ్ చేస్తాము. అందులో భాగంగా ఇలా జాబ్ మేళా ప్రతి 4 నెలలకి లేదా 6 నెలలకు ఏర్పాటు చేస్తుంటాము. ఈ ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల వలసలు తగ్గుతాయి. గతంలో మేము చెప్పడం జరిగింది, ఇక్కడికి ఒక పారిశ్రామిక వాడ వస్తుంది, ఉపాధి అవకాశాలు బాగుంటాయి అనేది కొంత సమయం పడుతుంది. కాబట్టి రేపు 20వ తారీఖు కల్లా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో ఒక ప్రజా పాలన చూసాం మనము. సంక్షేమం, అభివృద్ధి సరైన పాళ్లలో అందించగలిగే వ్యక్తి ఆయన. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు, మన పిఎం గారు పాలనలో ఈ 100 రోజులలో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తున్నాము. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలోనే మనం కూడా మన చేతనైనంత చేద్దామనే ప్రయత్నం ఇది. ఇవాళ సుమారుగా 1700 మంది ఇక్కడ ఎన్రోల్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో. 587 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. ఈ స్పందన చూస్తూనే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక 200 మంది షార్ట్ లిస్ట్లో ఉన్నారు. యువత అందరూ పార్టీలకు అతీతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాము. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మేము ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా దర్శి ప్రజలకు ఎప్పుడు ఇక్కడే అండగా అందుబాటులో ఉంటాం.